పెళ్లి చేసుకున్న 6 మంత్స్‌కే తను చేసిన ఒక పని వల్ల వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఎవరో కాదు, మా ఫ్రెండే. బినేష్, హి ఈజ్ మై క్లాస్‌మేట్. సడెన్‌గా కాలేజ్ అయిపోయింది, మంచి జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలనే టైం రానే వచ్చింది. బట్ పెళ్లి చేసుకున్న 6 మంత్స్‌కి ఎందుకు చనిపోయాడంటే ఇల్లీగల్ అఫైర్ వల్ల. చేసుకొని 6 మంత్స్ చాలా బాగున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా బ్యూటిఫుల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో, సిట్యుయేషన్ చెప్తాను. సండే తన వైఫ్ బర్త్‌డే. సో, తిను ఫ్రైడే వాళ్ళ ఊరికెళ్ళేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ వైఫ్‌కి కాల్ చేసి, "నేను సండే రావట్లేదు. నేను మండే వచ్చిన తర్వాత నీ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం." బినేష్ వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, "పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్‌డే కదా మీ వైఫ్‌ది. సో, సెలబ్రేట్ చేసుకోవచ్చు." అంటే, లేదు తనకి నేను సాటర్డే నైట్ వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. ఇంటికొచ్చే ముందు ఎక్స్‌ట్రా కీస్ ఒకటి తెచ్చుకున్నాడు. సో, సాటర్డే వెళ్ళి తనకి బర్త్‌డే సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకున్నాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు తను డోర్ నాక్ చేయకుండా కీస్ ఓపెన్ చేసి చూస్తే, తను కట్టుకున్న భార్య వేరే వాడితో న్యూడ్‌గా పడుకోవడం చూసి వాడి గుండె బద్దలైపోయింది. సో, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. సో అండ్ సో సిట్యుయేషన్ అయిందిరా, ఇట్లా అయింది. నేను బతకాలనుకోవట్లేదు. సో, నేను మీతో మాట్లాడాలి. మీరందరూ రండి అని చెప్పారు. ఆ రోజు మేము వాడిని కాపాడలేకపోయాం. సో, తను చీట్ చేసింది నేను దాన్ని కూడా తట్టుకోగలుగుతాను. బట్ తను ఒక మాట అనింది, నేను దాన్ని తట్టుకోలేకపోయాను అనింది. లైక్ తప్పులు అందరూ చేస్తారు. బట్ తను ఆ సారీ చెప్పుకొని ఇంకొక రీజన్ చెప్పింది. అది వాడు జీర్ణించుకోలేకపోయాడనమాట ఆ మాట చెప్పగానే. నేను చేసిన దాంట్లో తప్పేముంది? నీకెలా బెడ్ మీద సుఖం ఇస్తున్నానో వాడికి అదే ఇచ్చాను. లిటరల్లీ ఏ మగాడికి కూడా అలాంటి సిట్యుయేషన్ రాకూడదని నేను అనుకుంటున్నా. వన్ ఆఫ్ ద వరస్ట్ సిట్యుయేషన్ అది. నిజంగా చెప్తున్నా. ఏ మగాడికి కూడా అలాంటి సిట్యుయేషన్ అనేది రాకూడదు. ఈవెన్ మగాడికి గాని, ఆడదానికి గాని లైక్ ఎవరికి కూడా వాళ్ళ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఉంటే ఎవ్వరు కూడా దాన్ని సహించలేరనమాట. సో, దాన్ని వాడు మాకు చెప్పాడు. బట్ మేము ఓకే. మేము మార్నింగ్ వస్తున్నాం. మేము చెన్నైలోనే ఉన్నాం. బట్ వేరే ప్లేస్ లైక్ అక్కడున్నది వేళచ్చేరి. మేమున్నది కిలాంపాకంలో. సో, ఇదంతా నైట్ జరిగింది. సో, ఓకే. మేము మార్నింగ్ వస్తున్నాంరా, ఏదో ఒకటి మాట్లాడదామని. అన్‌ఫార్చునేట్‌లీ వాడు ఆ ట్రోమాని భరించలేకపోయాడు. సో, సడెన్‌గా ఒక పెద్ద డిసిషన్ తీసుకునేసి వేళచ్చేరి రైల్వే స్టేషన్ దగ్గర వెళ్లి పడుకునేసాడు. చనిపోయినాడు. చాలా బాధ చాలా బాధేసింది మాకు ఆ టైంలో. లైక్ మేము మా ఫ్రెండ్‌ని కాపాడలేకపోయాం అనిపించింది బట్ ఆ టైంలో. బట్ రియల్లీ ఈ సిట్యుయేషన్ ఎవరికి కూడా, ఏ అబ్బాయికి కూడా రాకూడదు. అన్‌ఫార్చునేట్‌లీ వాడికి జరిగింది. బట్ ఆ టైంలో వచ్చుంటే నేను మిమ్మల్ని కాపాడుకునేవాళ్ళం. బట్ మిస్ యూ బినేష్. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతావు. బట్ ఇక్కడ ముగ్గురు ఫెయిల్ అయ్యారన్నమాట. ఫస్ట్ ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. పెళ్లి తర్వాత కూడా తన పాస్ట్‌ని అలానే మెయింటైన్ చేసింది. అక్కడ ఫెయిల్ అయింది. సెకండ్ వాళ్ళ పేరెంట్స్. సో, ఆ అమ్మాయికి ఎవరిష్టం, పెళ్లి ఇష్టముందా లేదా, లేకపోతే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనేసి ఏమాత్రం అడగకుండా ఒక అరేంజ్ మ్యారేజ్ చేశారు. థర్డ్ వన్ మా ఫ్రెండ్ బినేష్. సో, వాడు ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండా మంచి దూరపు చుట్టాలే కదా మనం పెళ్లి చేసుకున్నాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాడు తప్పు చేశాడు. సో, ఈ తప్పు చేసిన వాళ్ళు బానే ఉన్నారు. తప్పు చూసిన వాడు మాత్రం ఈరోజు మన ముందర లేదు.